నమస్తే సీదా హెడ్లైన్స్. సంక్రాంతి నాడే రైతు భరోసా కండిషన్లు పెట్టొద్దని డిమాండ్. సిఎంఆర్ కాలేజీల అమ్మాయిల లొల్లి వీడియోలు తీసిండట బాత్రూమ్కి వెళ్ళి. ఇక ఉత్తరానికి మెట్రో రైలు పట్నంలో తిరుగుతుంది 4 దిక్కులు. తాగి దొరికినోళ్లకు సినిమా కానీ చూసింది స్టేషన్ల. వాట్సాప్ కు పెట్టిండ్రు సూటి 44,000 మందిని లూటి. సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ అంటారు. పంట ఇంటికి వచ్చినందుకు పండుగ చేస్తారని పెద్దలు చెప్తుంటారు. కానీ ఇప్పుడు కాలాలు మారుతోటి జరంతా వెనక ముందైతుంది. అయినా పండుగే కదా, ఆడబిడ్డలను పిలుచుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, భోగి మంటలు, గంగెడ్ల ఆటలు, హరిదాసుల కీర్తనలు, పతంగులు, తినుడు తాగుడు కూడా ఉంటది. ఇవన్నీ మాకెరికే గాని ముచ్చటేందో చెప్పుర్రి అని అంటుర్రులే. జనవరి 14 నాడు డబుల్ సంక్రాంతి పండుగ నాడే రైతు భరోసా పథకం చాలు చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. మంత్రుల కమిటీ ఇయ్యాల కూకొని ఎట్లా చేద్దాము, ఎప్పటికెళ్ళి చేద్దాం అనేది మాట్లాడుకున్నది. పండించే రైతులందరికీ పక్కా ఇస్తారట పైకము. కాకుంటే దరఖాస్తు పెట్టుకోవాలి. 5 నుంచి 7 తారీఖు దాకా, అంటే 5 తారీఖు నుంచి మంగళవారం దాకా నాకు పలానా సర్వే నెంబర్ ఇంత భూమి ఉంది, ఇంత సాగు చేస్తున్నాను రాసియాలి కావచ్చు. ఇక మొగుల మీదకెళ్ళి తీసే సాటిలైట్ మ్యాప్ ను బట్టి ఏడు ఎంత సాగు అవుతుందో ఎరకైతుందట సర్కారు వాళ్లకు. 1,30,00,000 ఎకరాలకు ఇచ్చే ఛాన్స్ ఉంది. రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, పుట్టలకు, కోలపారాలకు, పడావు భూములకు ఇయ్యరట. మరి రేపు ముఖ్యమంత్రి సార్ను కలిసి వివరంగా చెప్పి ఎల్లుండి కేబినెట్ మీటింగ్ లో ఇంకా వివరంగా మాట్లాడి ఫైనల్ చేస్తారని ప్రచారం నడుస్తుంది. అయితే ఒక్క రైతుకు ఎన్ని ఎకరాల దాకా ఇయ్యాలి, ఎంత సాగు చేస్తే అంత ఇయ్యాలనా? సర్కార్ జాబులు చేసేటోళ్ళ సంగతి ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇద్దామా వద్దా? ఎమ్మెల్యేల మాట ఏంది? IAS IPS లకు అవసరమా అనేది మీటింగ్ లో తేలుస్తారు. ఇక రైతు భరోసాకు షరతులు పెడుతున్నందుకు గిట్లా అంటున్నాయి ప్రతిపక్షాలు. దరఖాస్తులు పెట్టుండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదా రైతు భరోసా? రబీ ఖరీఫ్ కలిపి రైతుల ఖాతాల్లో మీరు వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మరిగా రూల్స్ కండిషన్లు ఏం పెడతారో గానీ ఎకరానికి 7,500,000 ఇచ్చే రైతు భరోసా పథకం సంక్రాంతి నాడు చాలా అవుతుంది. ఏడుకెళ్ళి మోపైనరా మీ చేతులకు జట్టలు ఉట్టా, మీ ఫోన్లకు వైరస్ రాను, మీ వీడియోలను ఎలకలు ఎత్తుకపోను. అరే ఆడవిళ్ళలను చూస్తే ఓరుస్తలేరు కొందరు బద్మాష్ గాళ్ళు. బస్ స్టాప్ లో షిడాయించుడేనాయే, మార్కెట్లో ఇట్టబడుడేనాయే, బజార్లో సతాయించుడేనాయే, కాలేజీలో ఏడ్పించుడేనాయే. మందిలో తిరుగుడే పాపముందని హాస్టల్లో లేస్తే ఆడ సుత మోపు కాబట్టి నీ దేడ్ది మగ్గాళ్ళు. గేట్లు దొంకుడు, తాళం బలగొట్టుడు, హక్కలకు ఆవేశం ఆగుతలేదు. మరి ముచ్చట తెలిస్తే మీరు గిట్ల పటపట పండ్లు కొరుకుతారు. సిటీ శివారు కళ్ళకోయ కాడున్న సిఎంఆర్ కాలేజీల అడవిల బాత్రూమ్ లో ఫోన్లు పెట్టి వీడియోలు తీసిరట బడివెగాళ్ళు. రాత్రి ఒకళ్ళు చూసి ఉరికి వార్డెన్ కి చెప్తే వీళ్ళనే కోప్పడ్డారట ఉల్టా. ఆమె వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడింది. ఇటు సైడ్ ఏమన్నదంటే మమ్మల్ని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారమ్మా ఈ బయటికి వస్తే, అది అనేసి అంటే మేము సూసైడ్ చేసుకోమా, మావి లైఫ్స్ కావా? వండి పెట్టడానికి బీఆర్ వాళ్ళని తీసుకొచ్చి ఆడపిల్లలు ఉండే హాస్టల్ పక్కకే ఒక అర్రేస్తే అందులో దినం తాగి తందనాలు ఆడతారు, వీడియోలు రికార్డ్ చేస్తున్నది కూడా వాళ్ళే అని అంటున్నారు. వాళ్ళు అక్కడ మొత్తం మందు సీసాలు అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఎవరిచ్చారు కాలేజ్ లో తాగేంత? 300 వీడియోస్ కూడా అంటున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. అగో బాత్రూమ్ అద్దాల కేలు ముద్రలు ఎట్లున్నాయో, ఆఖరికి పిల్లలే ఫోన్ కొడితే రాత్రి మల్క పోలీసు వాళ్ళు వచ్చిపోగానే వార్డెన్ మేడం పరారయ్యింది ఈసారి బండి మీద ఎక్కి. పొద్దుగాల దొరికించుకొని దుమ్ము దులిపిండ్రు. అక్కడ వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ కొంచెం డ్రాప్ చేయండి రిక్వెస్ట్ చేసి హ్యూమానిటేరియన్ గ్రౌండ్ తీసుకుని 5 బడివగాలని స్టేషన్ కు పట్టుకుపోయి 12 ఫోన్లు గుంజుకున్నారు పోలీసులు. అలా ఏలి ముద్రలకు ఈ అచ్చులకు పోల్చి చూసే పని నడుస్తున్నది. మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినా అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించాం. వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్లో ఉన్నవి కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది. అక్కడ మా హాస్టల్లోకి ఇట్లా అవుతుందని ఏడ్చుకుంటా ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎక్కడెక్కడికి వెళ్ళో తెల్లారంగానే వచ్చిర్రు అయ్యవాళ్ళు. ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, ఇట్లా భయపడ్డది ఆమె. ఇట్లా బాత్రూంలో ఫోన్లు పెడతాండ్రు అని మా పాప కోసం వచ్చింది. బాత్రూంలలో వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము లేచినాము.
1,13,000 కట్టినాం మేము ఇక్కడ. ముచ్చట తెలిసి విద్యార్థి సంఘాలు వస్తే గేట్లకు తాళం పెట్టినందుకు గిట్ల దుంకొచ్చి సెక్యూరిటీ రూమ్ పొరక చేసిండ్రు. ఇవాళ లక్షలు వరుస పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, విద్యార్థినులకు ఎందుకు రక్షణ కల్పిస్తలేరు? మీ బిడ్డలకి ఇట్లా జరిగితే మీరు వెనక్కేసుకొస్తారా? కాలేజీల్లో కమిటీ వేసిర్రు ఎంక్వైరీ కోసం. ఇక ప్రిన్సిపాల్ గారిని మందలిస్తే ఈ విషయం కూడా మాకు కూడా ఇంతకు ముందు కూడా ఎవరు చెప్పలేదు. ఎవరైనా చూసినా కానీ చెప్పినా కానీ మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వాళ్ళము. అమ్మాయిల హాస్టల్ వెనకాల రూమ్ ఉంది, వంటలుండే మగపోరలు అందులో ఉంటున్నారని మీకే తెలియకుంటే ఎట్లా సారు? ఫరారైన వార్డెన్ కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇదే ముచ్చట మీద మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది, ఎమ్మటే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని. ఇంతకీ కాలేజ్ ఇవ్వలేదంటే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఉన్నది. కాలేజీకి వచ్చినప్పుడల్లా కొత్త డాన్సులు చేసిపోకుండా ఏడేం జరుగుతున్నదో ఒక నజర ఇయ్యాలి సారు మీరు కూడా. నీ బస్ స్టాప్ లో అర్ధగంట వెయిట్ చేయాలి, సీట్లు దొరకని బస్ ఎక్కి డోర్ల కాడ ఏలాడబడాలి, లేదంటే బండికి ఎక్కుకొట్టి ట్రాఫిక్ లో డేకుంటా పోవాలి. పొద్దు మాపు రోడ్ల మీదనే 2 గంటలు టైం వేస్ట్ అవుతుంది. పట్నంలో జాబ్లకు పోయేటోళ్ళు గిట్లనే ఫీల్ అవుతారు. మరి గదే మెట్రో ఎక్కినామా అంటే 5 నిమిషాలకు బండి, ఏసీ ప్రయాణం, చూస్తుండగానే టేషన్ వస్తుంది, రప్పుని వెళ్ళిపోవచ్చు. కానీ గా భాగ్యం మాకు లేకపాయే అనుకునేటోళ్ళ దాంట్లో కొందరు కుషయ్య ముచ్చటిది. మేడ్చల్ పబ్లిక్ మురిచిపోయేది, షామీర్పేటోళ్ళు సంబరపడే ముచ్చటేందంటే అట్రోకు మెట్రో రైలు రాబోతున్నది. ప్యారడైజ్ కెళ్ళి మేడ్చల్ కి 23 కిలోమీటర్లు, జేబీఎస్ కెళ్ళి షామీర్పేటకి 22 కిలోమీటర్లు, మొత్తం 45 కిలోమీటర్లు పట్టాలు వరుస్తారట. ఏ రూట్ల పిల్లలు రెయ్యాలి, ఏడేడ స్టేషన్లు కట్టాలి, ఎంత ఖర్చు అవుతుందో రిపోర్టు తయారు చేయమని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. 3 నెలలకి పనులు ఒడిపించి పిల్లలు రేస్తానికి ముహూర్తం పెట్టుడేనట. మొన్ననే శంషాబాద్, కోకాపేట, చంద్రాయంగుట్ట, పటాన్ చెరువు, హైత్ నగర్, ముచ్చల్ర 4th సిటీ దిక్కు ఇంకో 6 రూట్లలో 116 కిలోమీటర్లు పట్టాలు వరుస్తానికి రూట్ ఫైనల్ చేసిండ్రు. ఈ 2 రూట్లతోటి హైదరాబాద్ కు తూర్పు, పడమర, దక్షిణం దిక్కులు కవర్ అవుతున్నాయట. మరి ఉత్తరం దిక్కు ఉత్తగానే ఇడిచిపెడితే ఎట్లా? వాళ్ళకు కూడా మెట్రో భాగ్యం రావాలి, ట్రాఫిక్ తిప్పలు తప్పియాలని ఈ నిర్ణయం చేసినట్టున్నారు. ఇక అప్పుడు పట్టణానికి 4 దిక్కులు మెట్రో దౌడు తీస్తుంది అన్నట్టు. హగో మరి మా దిక్కెన్నాడు అంటారా? వెనుకనో ముందో అంతటా తిరుగుతా తీయండ్రి. ఆరం కొత్త సినిమాలు విడుదలైతుంటాయి. చాలా మటుకు శుక్రవారం పూట రిలీజ్ చేస్తుంటారు. వీకెండ్ కలెక్షన్లు కలిసి వస్తాయని ఒక్కపారే 2-3 సినిమాలు వస్తే ఎవరికి నచ్చిన హీరో సినిమాకు వాళ్ళు పోతారు. ఈ సంక్రాంతికి సుతా 3 పెద్ద సినిమాలు వస్తున్నాయి. 4 రోజులైతే అడ్వాన్స్ బుకింగ్లు సుతా చాలా అవుతాయి. పండుగకి కొత్త బట్టలు కట్టుకొని ఇంటోళ్ళతోటి కొత్త సినిమాకు పోతానికి తయారవుతున్నారు. కానీ కొందరికి గా భాగ్యం ముందే వచ్చింది. మరి వీళ్ళంతా సినిమా చూస్తానికి వచ్చిన వాళ్ళే, కాకుంటే టాకీస్ లా కాదు, గోషమాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లా. ఈడ టికెట్ చూపిస్తే ట్రాఫిక్ పోలీస్ అన్న ఆన్లైన్ లో వివరాలు రాసుకొని ఫోటో తీసుకుంటుండు. ఇక లోపలికి పోయి కూర్చుంటే సినిమా చాలా అవుతుంది. హీరో హీరోయిన్లు లేరేందని చూస్తున్నారా? తాగి బండ్లు నడిపోద్దని పోలీసులు చూపించే స్పెషల్ సినిమా. 31st నాడు ఫుల్ గా పోత పోసి రోడ్ల మీద పోలీసు వాళ్ళకు దొరికిండ్రు కదా, వాళ్ళందరికీ కిక్కు మీటర్లు ఎన్ని పాయింట్లు తెచ్చుకున్నారో ఓ టోకెన్ ఇచ్చి బండ్లు స్టేషన్ గుంజుకొచ్చిండ్రు. ఇవాళ వెనకెమ్మటి ఇంటోళ్ళని తీసుకొస్తే టోకెన్ తీసుకొని లోపలికి తోలిండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ తోటి ఏమేమి నష్టాలు ఉంటాయో సినిమాలో చూపించిర్రు అన్నట్టు. ఈడికే అయిపోలేదు, కోర్టుకు పోయి 10,000 జుర్మానా కడితే గప్పుడు బండ్లు చేతికి వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో తెచ్చుకున్న పాయింట్లను బట్టి జైలు శిక్ష సుధా పడే ఛాన్స్ ఉన్నది. కోర్టుకు పోయినాక జడ్జి సార్ ఏం చెప్తాడో గానీ కొత్త ఏడాదిలో కిక్కు మీద బండి కిక్కు కొట్టినందుకు ఫస్టే పోలీస్ స్టేషన్ దర్శనం అయితే అయింది. వాట్సాప్ లో మెసేజ్లు పెట్టొచ్చు, ఫోటోలు వీడియోలు పంపుకోవచ్చు, ఫేస్బుక్ లో నచ్చింది రాసుకోవచ్చు, జనాలకు లంకె పెట్టొచ్చు, వీడియోలు బుడ్డ సినిమాలు తీసి పబ్లిక్ లకి ఇడవచ్చు. యూట్యూబ్ లో సుతా వీడియోలు చేసి పెడితే అటు లైకులు కామెంట్లే కాదు కాసులు సుతా వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఇచ్చిరా అంటే తెల్లారే వరకు ఫేమస్ కావచ్చు. వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత జాగుంటది సోషల్ మీడియాలో. అట్లనే సైబర్ దొంగలకు సుతా సందు దొరుకుతుంది. ఇక ముచ్చటేందంటే వాట్సాప్ ను పొట్టు వాడతాను పబ్లిక్ కాదు సైబర్ దొంగలు.
3 నెలలనే ఏం తక్కువ 44,000 మందిని ముంచిర్రంటే చూడుల్లిగా పంతనం ఎట్లున్నదో. వాట్సాప్ కించి ఫోన్లు చేసుడు, మీకు వచ్చిన పార్సిల్ డ్రగ్స్ ఉంది పక్కా కేసు అవుతుంది, అరెస్ట్ కావద్దంటే అరకోటియాలని బుగులు పట్టిస్తారు. ఓ కొడుకో నిజమే కావచ్చని అడిగినంత చదివిస్తే అటెన్క మోసం జరిగిందని తెలిసి ఏడ్చే కథ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ పేరు మీద ఫేక్ డీపీలు పెట్టి మస్తు మందిని బోర్లేసిల్లు. ఆఖరికి కలెక్టర్లను కూడా ఇడవలే బడివేగాళ్ళు. అర్జెంట్ పైకం కావాలి రేపే ఇస్తా అనగానే అబ్బా గంత పెద్దోళ్ళే నన్ను అడిగినరని మురిసిపోయి ఎంబటే కొడతారా. ఒక్క వాట్సాపే కాదు, అడ్డమైన లింకులు పంపి టెలిగ్రామ్ నుంచి 22,000, ఇన్స్టాగ్రామ్ నుంచి 20,000, ఫేస్బుక్ 20,000, యూట్యూబ్ లో 4,000 మంది అకౌంట్లు ఉడిచిల్లటు ఉత్తములు. కుద్దు సెంటర్ హోంశాఖోళ్లే చెప్పిళ్ళు. 4 ఏళ్లకి ఇప్పటికి 11 వాళ్ళు పెరిగినాయట సైబర్ కేసులు. కానీ పైసలు వాపస్ తెచ్చుడైతే 100కి 12 కేసులనే. ఎక్కువ మటుకు నిరుద్యోగులు, ఇళ్ల నుండే అక్కలు, స్టూడెంట్లే మనోళ్ళ టార్గెట్. మీకు లోన్ కావాలన్నా అని ఫేస్బుక్ లో యాడ్ కనబడంగానే ఒత్తుడేనా. అసలే అప్పులుంటే ఇంకో అప్పు కోసం పోతే ఉన్న కాడి కూడుస్తురు సైబర్ దొంగలు. గమ్మత్ ఏందంటే పల్లెటూరుల కంటే పట్టణపోలే బగ్గ మోసపోతాళ్ళు. ఎవడేది చెప్తాది నమ్మి మనం మోసపోతానికి తయారున్నంత కాలం మోసం చేస్తోళ్ళు పుడుతూనే ఉంటారు. పోలీసులు అంటే దొంగలను లంగలను పట్టుకోవాలి. బండ్లు చెకింగ్ చేసి కాగితాలు కట్పలు చక్కగా ఉన్నాయో లేవో చూసి బండ్లు సీజ్ చేయాలి. ఏరే తాను నుంచి దొంగతనంగా మందు మోసుకొస్తుంటే పట్టుకోవాలి. గంజాయి మెలుక్కొచ్చేటోళ్లను అరుచుకోవాలి. ఓ ఇట్లా శితం పని ఉంటుంది. ఈ అన్ని కాదని అంతకంటే ముఖ్యమైన డ్యూటీ చేసినందుకు పెద్ద ఆఫీసర్ మెచ్చుకొని మెడల మీద వేసుకున్నాడు అనుకో రాదుండ్రి. ఇంతకు ఆ ఉత్తమ పోలీసులు ఎవరు ఏం చేసిండ్రనేది తెలవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. సూర్యాపేట జిల్లా పెన్పాడ్ పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ హోంగార్డు సస్పెండ్ అయినరు. అరే డ్యూటీలు చక్కగా చేయనట్టున్నారు అనుకునేరు. దందాలు ఎక్కువ చేసినందుకు కొత్తేడాది కోసం మామూలు వసూలు చేసిండ్రట ఇద్దరు కలిసి. కానీ నీకింత నాకింత అని పంచుకునే కాడ పంచాది పుట్టి పోలీస్ స్టేషన్లనే పొరక కొట్టుకున్నారు. అది కూడా ఉత్త 1500 కోసం. మనోళ్ళ పర్ఫార్మెన్స్ ఆయనతో పెద్ద సరుకు తెలిసి రవి గారిని శీను గారిని సస్పెండ్ చేసిండు. కానీ న్యూ ఇయర్ పేరు మీద పైకం వసూలు చేసుడే తప్పు. అప్పుడు కాకుండా చెరింత వంచుకొని పండగ చేసుకోక వాటాల కోసం కీసులాడి స్టేషన్లనే పుస్తీలు పట్టిండ్రంటే మనోళ్లకు 26 జనవరి నాడు సన్మానం చేయాల్సిందే. పబ్లిక్ అంతా ఎంజాయ్లు ఉంటారు. ఎవ్వలకు ఏ తిప్పలు రానియొద్దని కడుమోళ్ళంతా జాగారం చేసుకుంటా డ్యూటీలు చేస్తే మనోళ్ళు గిట్ల కథలు పడబట్టిరి. కొందరు చేయబట్టికే డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు రాబట్టే. స్వామి నా బిడ్డకు మంచి సంబంధం కుదిరితే లగ్గమైనాక నీ కొండకొచ్చి తలనీలాలు ఇచ్చుకుంటా. దేవుడా నా కొడుకు 10ల పాస్ అయితే నీకు బంగారం తోటి కిరీటం చేపిస్తా. స్వామి మా దందా మంచిగా నడిచి లాభాలు వస్తే నీ గుడికి సౌలతులు చేపిస్తా. ఇగో ఇట్లా తీర్ల మొక్కులు మొక్కుతుంటారు దేవుళ్ళను. ఇక తీర్తే వచ్చి సమర్పించుకుంటారు. అట్లా భక్తులేసిన కానుకలను గుడి ఆఫీసర్లు లెక్కేసి ఎంత ఆమ్దాని వచ్చిందో సాటింపేస్తారు. అట్లా మస్తు గుళ్ళున్నాయి. కడమ గుళ్ళ గురించి అటెనక చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే 7 కొండల ఎంకన్న స్వామి గుడి ముచ్చట చూద్దాం. ఏడాది మొత్తంలో 1365 కోట్లు ఎనికేసిండట 7 కొండల ఎంకన్న. అంటే రోజుకు 3 కోట్లు, నెలకు 100 కోట్లకు మీదనే. పోయినేడు 2.5 కోట్ల మంది దర్శనం చేసుకుంటే దేవుని గలెలా గింత పైకం పడ్డదట. ఆంధ్ర భక్తులే కాదు, ఇటు మన తెలంగాణకెళ్ళి అటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర దేశం అంతటికెళ్ళి బయట దేశం భక్తులు సుతా వస్తారాయే. తుర్తిగా దేవుణ్ణి కొలుసుకొని తోచినంత గల్లెలేస్తారు. పెద్ద భక్తులు సుతా బగ్గనే చదివిస్తారు. ఇక ఏడాదిలా మొత్తం 6 కోట్ల అన్నప్రసాదాలు పెడితే 12 కోట్ల లడ్డూలు అమ్ముడు పోయినాయట. ఆమ్దాని ముచ్చట ఇట్లుంటే ఎంకన్న కొండ మీద మల్లో విమానం ఎగిరింది. అలా కొండ మీదకెళ్లి గాలి మోటార్లు ఓవుడు నిషేధం స్ట్రిక్టుగా అమల్లో పెట్టాలని సెంటర్ విమానాల శాఖను ఎన్నో మాటలన్నా ఎందుకు పట్టించుకుంటలేరు. బెట్టింగ్ యాప్లల్లో పైసలు పోగొట్టుకొని బగ్గా అప్పులైనోళ్ళు, ఏ పని పాట లేక ఉత్తగా రోడ్ల మీద తిరిగేటోళ్ళు దొంగతనాలకు ఎగబడుతుంటారు. ఇంకా కొందరు ఇంట్లో పరిస్థితి మంచిగా లేక దొంగలైతే కొందరేమో చేతులు గులగుల పెట్టి ఇండ్లకు సూటి పెడుతుంటారు. దొంగన్నలు డ్యూటీకి ఎక్కిండ్రంటే ఓ 1-2 నెలలు రంది లేకుండా ఉండేటట్టు చూసుకుంటారు. లేదంటే ఎంత దొరికితే గాడికే మా భాగ్యం అనుకుంటారు. ఇట్లా దొంగతనం చేస్తానికి ఎవ్వల కారణాలు అలాకుంటాయి. ఇక గీళ్ళ కథ అయితే అలాగంటే అలాగుందుల్లా.
గీ దొంగ బడవేగాలే మొన్న బైంసాల నాగమ్మ గుడిని దోషనోళ్ళు చిల్లర చిక్కలు గంటలెత్తుకోవేన్రు జప్పున పట్టుకోవాలని హిందూ సంఘాలు బందుకు ఆవాజిస్తే సరే అని అందరు ఫాలో అయినరు. పోలీసులు సవాల్గా తీసుకొని సీక్రెట్ కెమెరాలు ఎంకులాడితే మనోళ్ళు దొరికిండ్రు. ఒకని పేరు విశాల్, ఇంకోటి పేరు సంగురతన్. ఇంతకు గుడి ఎందుకు దోషిండ్రని అడిగితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్ టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. వారెవ్వా 31st దావత్ కు పైసలు లేకుంటే నాగమ్మ గుడికి సూటి పెట్టిండ్రు భక్త దొంగప్పలు. ఇక అమ్ముదామని చూస్తాంటే పోలీసులకు మతలబంది పట్టేసిండ్రు. బిర్రుగా తిని తాగుతానికి పైసలు లేకుంటే గుడే దొరికినాద్రవారి. ఇక ఇప్పుడు కొత్తేడాదిలా జైల్లో షిప్పకుడు తినిపోర్రి, కమ్మగుంటది. ఇయాల రేపు ఎవ్వరు చూడు బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ బూట్లు, చెప్పులు, ఫోన్లు సుతా ఇలువగల్లే కొంటారు. ఇంట్లో పరిస్థితి ఎట్లున్నా నలుగుట్లకు పోయినప్పుడు నాదాని కావద్దని వాళ్ళకంటే దేంట్లో తక్కువ కాదని ఎరక చేస్తానికి వేలకు వేలు పోసి కొంటుంటారు. మనమే ఇట్లుంటే ఇక శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఎసొంటి బట్టలు కొనాలి, ఎసొంటి కార్లలో తిరగాలి. అగో అసంటి ఓ గడారం గురించే దేశమంతా చెవులు కొరుక్కుంటుంది. ఇంతకు ఏందా వాచి, దాని కథ ఏందో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. ఆస్మాన్ రంగుల అద్రిపోయింది పో గడారం. అటు చిన్న ముళ్ళు, ఇటు పెద్ద ముళ్ళు, నడిమిట్లా పుర్రె గుర్తు. ఇంత కొందామనుకునేరు. ఆస్తులమ్మినా ఇంకిన్ని అప్పులు చేసినా వాచి కాదు కదా, దాంట్లో ముళ్ళు కూడా కొనలేరు. రేట్ ఎంత అనుకుంటారు మరి? 22 కోట్లు. 1000లో లక్షలో కాదుల్లో కోట్లు. రీచర్డ్ మిల్లే కంపెనీలు తయారు చేసిన వాచిని మన అనంత అంబానీ చేతికి చెక్కున మెరుస్తాంది. దునియా మొత్తంలా గిసొంటి 3 ఉంటే అండ్లా ముఖేష్ సార్ కొడుకుతోటి నిరుడు పెండ్లప్పుడే 14 కోట్ల ఇలువగల గడారం పెట్టుకునే. దోస్తులకు సుతా నపరో 2 కోట్లది ఉత్తగానే ఇచ్చిండు గిఫ్ట్ కింద. లగ్గమైనాక అంతకంటే పిరానిది పెట్టుకునే వరకు రేట్ ఎంత అని గూగుల్ అమ్మని అడిగితే చక్కర వచ్చినంత పనైందనుకో రాదుర్రి. అన్నకాడ తీరొక్క బ్రాండ్లే ఉన్నాయట. నాయన దేశంలోనే తోపు శ్రీమంతుడు గావరాల చిన్న కొడుకు గంత పిరమైన గడారం కొనిచ్చిండు. గీ వాచికి పెట్టిన 22 కోట్లతోటి దేశంలున్న 100 కోట్ల మందికి మామూలు మనిషి ఒకటి కొనిచ్చిన ఇంకో కోటి మిగులుతుండొచ్చు పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.